పార్టీ తరఫు నుంచి ఇక్కడ జరుగుతుంది. మొట్టమొదటిగా ఏదైతే ఈ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి ఆలోచన అవుతుందో ఇదే మన తొలి విజయం. ఈ యొక్క మనోహర్ కాక కావచ్చు, లేకపోతే జనపద కావాలి కావచ్చు, ఇంకా బీజేపీ సుదర్శన్ యాదవ్ కావచ్చు, ఇంకా ఈ ప్రాంత నాయకులు మహేష్ రావు ఏదైతే మండలం ఉందో దీన్ని 4 సీట్లు కలపడం అనే ఒక ఉద్యమాన్ని లేకపోతే దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఆల్ పార్టీస్. అదేవిధంగా దీంట్లో అత్యధికంగా ప్రెస్ మిత్రులు ఫస్ట్ రోజు నుంచి కూడా సెకండ్ విడతాను కూడా ప్రెస్ మిత్రులు చాలా ఉత్సాహంగా మరి దీన్ని ఎక్కువ స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళ శ్రమ ఉందని చెప్పి నేను గమనిస్తున్నా. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ పాత్రికేయులు యాదగిరెడ్డి గారు కూడా ఈరోజు రావడం చాలా సంతోషం. వారి యొక్క విలువైన సందేశాన్ని కార్యాచరణ కూడా కనిపిస్తున్న తర్వాత మిత్రులారా, ఈ యొక్క మహేశ్వర మండలాన్ని 4 సీట్లో కలపడం అనే అంశాన్ని ఏ విధంగా కార్యాచరణ చేసుకోవడం విషయాన్ని మాట్లాడకంటే ముందు అసలు నగరాలు ఏ విధంగా ఏర్పడతాయి, అసలు నగరాలకి ఉండాల్సిన మౌలిక వసతులు ఏంటి, శాస్త్రీయత ఏంటి అనే విషయాలు మనము ఒకసారి 2 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మనం కార్యాచరణ చేద్దాం. మొట్టమొదటిగా ప్రాచీన కాలంలో నగరాలు ఏర్పడడానికి ముఖ్యంగా నీటి లభ్యత, అంటే వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ నగరాలు ఏర్పడుతూ వచ్చాయి. దీన్ని అరబ్బ మంజాల ప్రాంతంలో మనం నాడు చూసుకున్నాం. అదేవిధంగా ఆ తర్వాత మానవుడు వ్యాపారాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో, వ్యవసాయం వదిలిపెట్టినట్టే వ్యవసాయంతో పాటు వ్యాపారాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పుడు రవాణా వ్యవస్థ మీద ఆధారపడ్డాడు. సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు, ఆ విధంగా నగరాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఈ ఎప్పుడైతే నీటిని సొరంగ మార్గాల ద్వారా కావచ్చు, కాలువ ద్వారా కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని తరలించినప్పుడు మరి మానవుని యొక్క అంటే నగరాలు విస్తరించడం జరిగింది. ఈ విధంగా నగరాలు ఏర్పడతాయి. నగరాలు భౌతికంగా అక్కడ ఉన్న మానవ వనరులు, అదేవిధంగా రక్షణకు సంబంధించిన వ్యవస్థలు చూసుకుని నగరాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి హైదరాబాద్ వచ్చేసరికి మిత్రులారా దయచేసి వచ్చేసరికి 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదు ఒకప్పుడు సెంట్రలైజ్ లో ఉండేది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటూ వ్యవసాయం ఆధారపడి ఉన్న సమయంలో అన్ని వ్యవస్థలు అంటే విద్య, వైద్యం, ఈ రక్షణ శాఖకు సంబంధించిన అన్ని వ్యవస్థలు ఒకే చోట కేంద్రీకృతమై హైదరాబాద్ నగరం ఏర్పడ్డది. ఆ తర్వాత దీన్ని ఇప్పుడు నగరం పెరుగుతున్న కొలది డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. అందులో భాగంగానే ఈ రోజు మరి మన ప్రాంతాన్ని ఒకవైపు ఐటీ కారిడార్ అని, ఒకవైపు ఫార్మా కారిడార్ అని చెప్పి రకరకాల విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా వాళ్ళు ఏ ప్రతిపాదికన ఈ నగరాలు విస్తరిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ యొక్క పోర్ట్ సిటీని మరి ఏ ప్రతిపాదికగా గవర్నమెంట్ తీసుకుంది, దానికి సంబంధించిన మెకానిజం ఏంది, మరి ఈ రోజు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు మరి దీన్ని ఈ జియో విజిట్ ఏ విధంగా వచ్చింది, దీన్ని మనం శాస్త్రీయంగా అబ్జర్వ్ చేసి దాంట్లో మా ప్రాంతాన్ని చేర్చుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయాలు కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ మనకు భౌతికంగా మన ప్రాంతము కందుకూరుకు మహేశ్వరంకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అదేవిధంగా మా ప్రాంతంలో రక్షణంగా అల్లకల్లోలు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే మన నర్సరీ ప్రభావిత ప్రాంతాలు కావు, అదేవిధంగా తీరాల ప్రభావిత ప్రాంతం కాదు మన ప్రాంతం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి రోడ్డు కనెక్టివిటీ అంటే మనకు కూతేడు దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఈ రోజు వాణిజ్య వర్తక పర్యాటక రంగానికి ప్రధానంగా ఎయిర్పోర్ట్ చూపిస్తున్నారు అన్ని ఈ యొక్క సిటీస్ కి, అంటే మెట్రో సిటీస్ కి. మరి మనకు సిటీస్ జస్ట్ 10 కిలోమీటర్లో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంది. ఈ రోజు ఈ మెట్రో సిటీస్ అన్నింటి కూడా బాంబే హైవేకు మనకు కనెక్టివిటీ ఉంది. మరి రవాణా విషయం కావచ్చు, ఈ విధంగా మనకి ఎలాంటి అవరోధం లేదు. మరి అదేవిధంగా ఈ కింద చెప్పినట్టు రక్షణ విషయంలో మనకు ఎలాంటి కలవ ప్రాంతం కాదు, మరి ఈ విధంగా మనకు లేదు. కాబట్టి మనము ఎందుకు ఈ యొక్క మహేశ్వర ప్రాంతాన్ని దాంట్లో కలపడానికి అవరోధాలు లేదనే విషయాన్ని ఆ గెజెట్ మనం పూర్తిగా అబ్జర్వ్ చేసి చదివి మరి దాని మీద మన శాస్త్రీయంగా ముందుకాల్సిన అవసరం ఎంత అని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఇక్కడ మీ పార్టీ, మా పార్టీ, మన పార్టీ అని కాకుండా ఇందాక మిత్రుడు మాట్లాడాడు, ఇక్కడ ఒక కీ రోల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంటే లాబింగ్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి. అంతర్గతంగా ఏం చేయాలి, ఎట్లా ఎవరు పంపించాలి, ఏమని చెప్పి మిగతా ఆపోజిషన్ పార్టీస్ మిత్రులుగా ఎవరు రికార్డ్ చేయకండి.
మిగతా పార్టీస్ ఏం చేయాలంటే ఈ ఉద్యమాన్ని మాకు హక్కు అనే విషయాన్ని దీని మన యొక్క అభిప్రాయాన్ని లేకపోతే మన యొక్క హక్కును మనం తెలుసుకోవడానికి బహిరంగంగా వ్యక్తపరచాల్సిన అవసరం ఎంత అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకా దీని కార్యాచరణ ఎవరు దీనికి కీ రోల్ వ్యవహరిస్తారో వారిని నేను ఇచ్చే సలహా ఏంటంటే దీన్ని ఒక రాజకీయంగానే కాకుండా ఒక శాస్త్రబద్ధంగా ఈ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనం తెలుసుకోవడానికి మరి మీరు ఒక మేధో టీమ్ అంటే దీనికి సంబంధించిన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఇప్పుడు మనకు ఈ కోర్ట్ సిటీకి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వారు ఏ విధంగా దీన్ని ప్లానింగ్ చేసే అనే విషయాలు మనం కనుక్కొని దీన్ని ఎందుకు కలపాలి ఎందుకు కలపొద్దు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని మన ఉద్యమం మొదలుపెట్టినట్టే సక్సెస్ఫుల్ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఎంత మేధో సంపత్తి ఒక టీం లేకుంటే మనం ఫెయిల్ అవుతాం. మనకు ఉన్న పరిమిత జ్ఞానం ద్వారా దీన్ని సాధించుకోలేకపోతాం. కాబట్టి ఈ రెండు అంచెలో మన వ్యూహాన్ని ముందు తీసుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాం. పార్టీలు పక్కన పెట్టండి, మహేష్ పట్టణాన్ని లేకపోతే ఈ యొక్క మండలాన్ని మరి కోర్టు సీట్లు కలిపి భవిష్యత్ తరాలకు మంచి సంకేతం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై కాంగ్రెస్.